హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీజాస్ ఆర్ట్ అండ్ కుకింగ్. ఈరోజు వీడియోలో ఎల్ఎన్టీ నాలెడ్జ్ సిటీ రెసిడెన్సీ గురించి టూర్ చేశానండి. అంటే ఎల్ఎన్టీ వాళ్ళు వాళ్ళ ఎంప్లాయీస్కి ఎలాంటి ఫెసిలిటీస్ ఇస్తున్నారనేది ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను. ఈ ఆఫీస్ వచ్చేసి గుజరాత్లోని వడోదరాలో ఉంటుంది. ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ అండి. ఇక్కడ సెక్యూరిటీ గార్డ్స్ 3-4 ఉంటారు. వీళ్ళు ఏంటంటే వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా టెంపరేచర్ చెక్ చేసి వాళ్ళకు హెల్మెట్ ఉందా లేదా చూస్తారు. తర్వాత వాళ్ళ వెహికల్ పైన ఎల్ఎన్టీ స్టిక్కర్ ఉంటేనే లోపలికి అలౌ చేస్తారు. అంటే ఎల్ఎన్టీ కంపెనీ వాళ్ళు వాళ్ళ ఎంప్లాయీస్ ప్రతి ఒక్కరి వెహికల్ పైన కూడా ఎల్ఎన్టీ స్టిక్కర్ అనేది వేస్తారనమాట. వాళ్ళు వాళ్ళ ఎంప్లాయీస్ అని తెలవడానికి. అంటే సెక్యూరిటీ గార్డ్స్ ప్రతి ఒక్కరు కూడా చెక్ చేయలేరు కదా. సో అలా ఎల్ఎన్టీ స్టిక్కర్ ఉంటే కనుక వాళ్ళ ఎంప్లాయీస్ అని ఈజీగా గుర్తుపెట్టడానికి వస్తుంది. బయటి వాళ్ళనైతే అస్సలు అలౌ చేయరండి. ఇదంతా కూడా లోపల వైపు. ఇలా లోపల వైపు వెళ్తూ ఉంటే మనకు యుఎస్లో ఉన్న ఫీలింగ్ వస్తుందన్నమాట. చాలా గ్రీనరీగా, చాలా నీట్గా ఉంటాయి రోడ్స్ అయినా బిల్డింగ్స్ అయినా. ఇలాగే ముందుకు వెళ్తూ ఉంటే ఇక్కడ కేసీ క్లబ్ ఉంటుందండి. చూడండి, కేసీ క్లబ్ ఇది. ఇందులో ఇండోర్ గేమ్స్ ఉంటాయి, స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, ఇంకా రెస్టారెంట్ ఉంటుంది, జిమ్ కూడా ఇందులోనే ఉంటుంది. దీని వెనక వైపు వచ్చేసి అవుట్డోర్ గేమ్స్ ఉంటాయి. ఇదంతా కూడా వాకింగ్ ఏరియా అండి. ఈవినింగ్ టైంలో అందరూ వాక్ చేస్తూ ఉంటారు ఇక్కడ. ఇది వచ్చేసి చిల్డ్రన్ ప్లే ఏరియా. ఇక్కడ రైట్ సైడ్ లో వచ్చేసి పార్క్ చేసుకోవడానికండి అదంతా కూడా. ఈ రెసిడెన్సీ ఏరియా అనేది ఎల్ఎన్టీ క్యాంపస్ కి ఆనుకొని ఉంటుంది. అంటే బ్యాక్ సైడ్ ఉంటుందన్నమాట. అక్కడ ఎదురుగా కనిపిస్తుంది కదా ఒక బిల్డింగ్ లాగా, అది వచ్చేసి ఎల్ఎన్టీ క్యాంపస్ అండి, ఆఫీసు. దాని వెనుక వైపు వచ్చేసి ఇదంతా రెసిడెన్సీ అన్నమాట. అంటే ఎంప్లాయీస్ ఉండడానికి అన్ని ఫెసిలిటీస్ ఇస్తారు వీళ్ళు. అవి వచ్చేసి బిల్డింగ్స్ ఎంప్లాయీస్ ఉండడానికి. చిల్డ్రన్ ప్లే ఏరియాకి ఆపోజిట్ సైడ్లో ఇలా గార్డెన్ ఉంటుందండి. ఇక్కడ ఏంటంటే అక్కడ ఉండే వాళ్ళందరూ గార్డెనింగ్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఎవ్రీడే మార్నింగ్ అలా కాసేపు వాక్ చేసి ఇక్కడికి వచ్చి గార్డెనింగ్ చేస్తూ ఉంటారు, మొక్కలు నాటుతూ ఉంటారనమాట.
గార్డెన్ నుంచి అలా కొంచెం ముందుకెళ్తే ఒక గ్రౌండ్ ఉంటుంది. ఇది వచ్చేసి క్రికెట్ గ్రౌండ్ అండి. వీళ్ళకి స్పోర్ట్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు కదా, వీళ్ళంతా కూడా ఇందులోనే క్రికెట్ ఆడుకుంటూ ఉంటారు. ఆ పక్కనే బాస్కెట్బాల్ కోర్ట్ కూడా ఉంటుంది. ఈ బిల్డింగ్ వచ్చేసి హాస్టల్ అండి, బాయ్స్ హాస్టల్. బ్యాచిలర్స్ కోసం సపరేట్గా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అది వచ్చేసి వాలీబాల్ కోర్ట్ అండి. ఇది వచ్చేసి చిన్న గార్డెన్ లా ఉంటుంది. వీళ్ళు అప్పుడప్పుడు చిన్న చిన్న పార్టీస్ కానీ మీటింగ్స్ కానీ ఇక్కడ చేసుకుంటూ ఉంటారు. తర్వాత అక్కడ ఆపోజిట్లో కనిపిస్తుంది కదా ఇటుకల్లాగా, దాని బ్యాక్ సైడ్ వచ్చేసి స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. ప్రజెంట్ కరోనా కాబట్టి క్లోజ్ చేశారనమాట, అలో లేదు ఇప్పుడు. తర్వాత ఇది వచ్చేసి టెన్నిస్ కోర్ట్ అండి. ఇవైతే ఎంప్లాయీస్ కోసం వాళ్ళు ప్రొవైడ్ చేసే అవుట్డోర్ గేమ్ ఫెసిలిటీస్ అండి. ఇండోర్ గేమ్స్ అయితే క్లబ్ హౌస్లో ఉంటాయి. క్లబ్ హౌస్లో అయితే చెస్, క్యారమ్, స్క్వాష్, జిమ్ ఇంకా చాలా గేమ్స్ ఉంటాయి. అవి నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఆ బిల్డింగ్ వచ్చేసి క్లబ్ హౌస్ అండి. చిల్డ్రన్ ప్లే ఏరియాకి బ్యాక్ సైడ్లో ఇలా ఎంప్లాయీస్ ఉండడానికి ఫ్లాట్స్ కూడా ఇచ్చారు. వీళ్ళ కోసం సపరేట్గా వెజిటబుల్స్ వాళ్ళు కూడా బయట నుంచి వచ్చి ఇక్కడే అమ్ముతూ ఉంటారు. ఇంకా ఇదో వచ్చేసి సెక్యూరిటీ గార్డ్ ఉండడానికండి. ఇక్కడ వీళ్ళకైతే సెక్యూరిటీ గార్డ్స్ 4 వైపులా కూడా ఉంటారు. చాలా సెక్యూరిటీ ఉంటుంది, అస్సలు భయం అనేది ఉండదు. ఇది వచ్చేసి అపార్ట్మెంట్స్లోకి ఎంట్రన్స్ అండి. ఇలా లోపలికి ఎంటర్ అవ్వగానే చిన్న పిల్లల కోసం ప్లే స్కూల్ కూడా ఇక్కడే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. తర్వాత ప్లే స్కూల్కి ఆపోజిట్ సైడ్లో ఇలా హెల్త్ కేర్ సెంటర్ ఉంటుంది. ఈ హెల్త్ కేర్ సెంటర్లో డాక్టర్స్ కూడా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉంటారు. వాళ్ళకి ఎప్పుడైనా ఎమర్జెన్సీగా ఏవైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఇక్కడ కన్సల్ట్ చేయవచ్చు. తర్వాత ఇలా వెనుక వైపు నుంచి వస్తే ఇక్కడ కూడా చాలా ఫ్లాట్స్ అనేవి ఉంటాయి. అక్కడ ఎదురుగా కనిపిస్తున్నాయి కదా, వచ్చేసి జనరేటర్స్ అండి. వీళ్ళకి ఎప్పుడైనా పవర్ కట్ అయినప్పుడు జనరేటర్స్ త్రోనే వీళ్ళందరికీ కూడా పవర్ సప్లై చేస్తారు. అక్కడ బ్లూ కలర్ మిర్రర్లో కనిపిస్తుంది కదా ఒక బిల్డింగ్, అది వచ్చేసి L&T క్యాంపస్ అండి. ఫ్లాట్స్ బ్యాక్ సైడ్ నుంచి కూడా చిల్డ్రన్ ప్లే ఏరియాకి దారి ఉంటుంది. ఇది వచ్చేసి వాటర్ ఫౌంటైన్ అండి. ఈ వాటర్ ఫౌంటైన్ ని ఈవినింగ్ ఆన్ చేస్తారు, చాలా కలర్ఫుల్ గా ఉంటుంది.
ఇక్కడ నుంచి ఇంకా రిటర్న్ అయిపోతున్నాము. ఇక్కడ ఎటు చూసినా కూడా గ్రీనరీగానే ఉంటుంది. ఇది వచ్చేసి బర్డ్ వ్యూ సీనరీ అండి. అక్కడ కాలువలా కనిపిస్తుంది కదా, వాటర్లో చిన్న చిన్నగా కనిపిస్తున్నాయి బ్లాక్ కలర్లో, అవన్నీ కూడా బర్డ్స్ అండి. ఇది వచ్చేసి ఈస్ట్ సైడ్ ఉంటుందండి. మార్నింగ్ సూర్యోదయం కూడా ఇక్కడే అవుతుంది. చాలా మంది కూడా ఇక్కడికి సన్ బాత్ కోసం వచ్చి సన్ బాత్ తీసుకుని వెళ్తూ ఉంటారు. ఈ L&T కంపెనీలో మ్యాక్సిమం 5000 వరకు ఎంప్లాయీస్ ఉంటారు. ఈ 5000 ఎంప్లాయీస్ కూడా ఈ ఫెసిలిటీస్ అన్నింటినీ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇదంతా కూడా రిటర్న్ అయ్యే దారిలో అండి, అంటే మెయిన్ గేట్ వైపు. ఇక్కడ చూడండి, చెట్లను కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తూ ఉంటారు. అసలు చెత్త అనేది అస్సలు కనిపించదు అన్నమాట. ఎప్పటికప్పుడు కూడా క్లీన్ చేస్తూనే ఉంటారు. ఇది వచ్చేసి మెయిన్ గేట్ కి వెనుక వైపు ఇంకో వాటర్ ఫౌంటైన్ అండి. ఇది కూడా ఈవినింగే ఆన్ చేస్తారు. ఇది కూడా చాలా కలర్ఫుల్ గా ఉంటుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఇండియాలో ఉన్నామా US లో ఉన్నామా అన్న ఫీలింగ్ ఉంటుందన్నమాట. అంటే చాలా నీట్గా చాలా ఫ్రెష్గా ఉంటుంది. పొల్యూషన్ అయితే అస్సలు ఉండదు. ఇవండి L&T వాళ్ళు వాళ్ళ ఎంప్లాయీస్కి ఇచ్చే కొన్ని ఫెసిలిటీస్ మాత్రమే. ఇంకా చాలా ఉన్నాయి, అవి నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.